తోట లక్ష్మీకాంతారావు జుక్కల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది ఈ జుక్కల్ అసెంబ్లీ సెగ్మెంట్. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి తోట లక్ష్మీకాంతారావు విజయం సాధించారు. సో ఆయన మరి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి హనుమంత్ షిండే, ఆయన బీఆర్ఎస్ నుంచి ఉన్నారు పోటీలో. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి హనుమంత్ షిండే పైన ఆయన గెలుపొందారు. ఎంత మెజారిటీ ఒకసారి చూద్దాం. వచ్చినటువంటి మెజారిటీ కేవలం 1152 ఓట్లు, తక్కువ మెజారిటీ అని చెప్పొచ్చు. తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. ఓటింగ్ షేర్ ఎంత అంటే 39.19 ఓటింగ్ షేర్ రాబట్టగలిగారు. సరే, తొలిసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా జుక్కల్ నియోజకవర్గంలో ఆయన గ్రాఫ్ పెంచుకున్నారా, తగ్గించుకున్నారా, జనం ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు, ఆయన పనితీరు గురించి సంతృప్తిగా ఉన్నారా లేదా, బిగ్ టీవీ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ సర్వేలో ఏం చెప్పారు. సో ముందుగా ఆయనకు అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో చూద్దాం. అసెంబ్లీ 55 రోజులు సాగింది తెలంగాణ అసెంబ్లీ. దానికి 48 రోజులు ఆయన హాజరయ్యారు. అంటే ఒక 7 రోజులు ఆయన హాజరు కాలేదు. ఇక తోట లక్ష్మీకాంతారావుకు సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ తెలిసాయి బిగ్ టీవీ సర్వేలో. ఒకసారి ప్లస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్: అభివృద్ధి పనుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారనేది. తర్వాత బిచ్కుంద మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడం, తద్వారా చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ కూడా షురూ అయింది. చాలా చోట్ల అర్హులైనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ ఇవ్వడం అనేది లబ్ధిదారులకు ఒక ఆనందంగా కనిపిస్తోంది. నెక్స్ట్, లెండి ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల ప్రారంభం. లెండి అనేది మహారాష్ట్రకి తర్వాత తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇది. సో దాంట్లో భాగంగా తెలంగాణ రైతుల ప్రయోజనం కోసం ఉన్నటువంటి లెండి ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించడం, అది పురోగతి కనిపిస్తుంది. ఆ పనుల్లో మద్నూరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం, తర్వాత గుల్లా సిరిసిల్ల రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు ముందుకు సాగడం కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, మదనూరు బోధన్ హైవే పైన పనులకు నిధులు కేటాయింపు జరిగింది. తర్వాత బిచ్కుంద హాస్పిటల్ 100 బెడ్స్కు అప్గ్రేడ్ చేయడం కూడా ప్లస్ పాయింట్గా కనిపించింది. అది 100 బెడ్స్కు అప్గ్రేడ్ కావడం వల్ల ఇక్కడ వైద్య సేవలు మరింతగా ఎక్కువగా జనానికి అందేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో? ఎక్కువగా హైదరాబాద్కే పరిమితం అవుతుంటారు అనేది ఒక కంప్లైంట్ ఉంది. పిఏలే ఎక్కువగా పనులన్నీ చక్కబెడుతున్నారు. లీడర్ కలవాలంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంది, పిఏలతోటే మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళే పనులు చక్కబెడుతున్నారు. ఎంపీ వర్గంతో అక్కడ విభేదాలు కొనసాగుతున్నాయనేది ఒక మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, సెగ్మెంట్కు కొత్త అన్న అభిప్రాయం, తర్వాత సమస్యలపైన లోతైన అవగాహన లేదు అనేది ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తే, రెండవ శ్రేణి క్యాడర్కి ఇక్కడ కొంచెం ప్రాధాన్యత అనేది లేదు, తక్కువగా ఉంది అనేది మైనస్ పాయింట్స్గా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, ఎన్నికల టైంలో వెంట ఉన్న వారిని పక్కన పెడుతున్నారనేది. తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా అక్కడ తయారు చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది, కానీ అక్కడ తయారు చేయకపోవడం. జుక్కల్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చాల్సిన అవసరం ఉంటుంది, విద్యా సంస్థలకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనేది మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. లక్ష్మీకాంతారావుకు సంబంధించి జనం ఏం కోరుకుంటున్నారు, జనం కోరుకుంటుంది ఏంటి? పత్తి రైతులకు వస్త్ర పరిశ్రమ కావాలి. అక్కడ వస్త్ర పరిశ్రమకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి అది ఏర్పాటు చేస్తే కనుక అక్కడ చాలామందికి జీవనోపాధి స్థానికంగా దొరుకుతుంది. తర్వాత కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలి. తమ పంట స్టోర్ చేసుకోవడం కోసం కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది. తర్వాత మదనూరులో డిగ్రీ కాలేజ్ ఒకటి కావాలని కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు పెంచాలి, తద్వారా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించినట్లు అవుతుంది. నిజాం సాగర్ ఆనకట్టను టూరిస్ట్ స్పాట్లా చేయాలి. నిజాం సాగర్ అనేది నిజాం కాలంలో కట్టినటువంటి ఒక జలాశయం. సో దానికి ఆనకట్టలు కూడా, నిజాం సాగర్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్, అక్కడ బోటింగ్ అంతా సాగుతుంటుంది. కానీ ఆనకట్ట కూడా అక్కడ టూరిస్ట్ స్పాట్లా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా మరింతగా అక్కడ జనం వస్తారు, తద్వారా టూరిస్ట్ స్పాట్గా అది మారే అవకాశం ఉంటుందని జనం కోరుకుంటున్నారు. ఇక బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి స్కోర్ వచ్చింది జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు సంబంధించిన రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 39%, వ్యతిరేకం 29%, తటస్థం 32%. సో మన అనుకూలాన్నే మనం ప్రయారిటీగా తీసుకుంటాం కాబట్టి అనుకూలం అయితే ఎక్కువగా ఉంది సమయానికి, బట్ వ్యతిరేకం కూడా అలాగే తటస్థం కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు, మీరు నూతనంగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు, కొత్తగా ఎన్నికయ్యారు, తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో మీ అవకాశం వచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలకి ఇంకా అభివృద్ధి ఫలాలు మరింతగా అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా వ్యతిరేకతను తగ్గించుకోవాలి, తటస్థాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవాలి. అలాగైతేనే మీ పనితీరు మెరుగుపడ్డట్టు లెక్క. సో రాబోయే రోజుల్లో అనుకూలత మరింతగా పెంచేటువంటి ప్రయత్నాలు డెఫినెట్గా మీ నుంచి జరగాల్సినటువంటి అవసరం ఉంది. తోట లక్ష్మీకాంతారావు జుక్కల్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ యాక్యురేట్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే 39%.